హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు నటి శ్రావణి. చిన్న పిల్లలు హాయిగా నిద్రపోవడానికి కోర్స్ డైపర్స్ చాలా యూజ్ అవుతాయి. కానీ డైపర్ యూజ్ చేసే ప్రతి మదర్కి డైపర్ ర్యాష్ అవుతుందేమో అని పెద్ద భయం. డు నాట్ వరీ డియర్ మామీస్, ఎందుకనంటే లవ్ ల్యాబ్ వాళ్ళు ర్యాష్ ప్రివెన్షన్ ఇచ్చే సుప్రీం డైపర్ ప్యాంట్స్ని మన ముందుకి తెచ్చేశారు. నేను తీసుకునేది అయితే ఎక్సెల్ సైజ్. ఇది 12 to 17 kgs పిల్లలకి యూజ్ చేయొచ్చు. ఈ ప్యాక్లో టోటల్గా 28 ప్యాంట్స్ వస్తున్నాయి. లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ కోసం ఇది 10 మిలియన్ బ్రీతబుల్ పోర్స్తో వచ్చి కంప్లీట్గా ఎయిరీ కంఫర్ట్తో కూడిన 360 degrees స్కిన్ కేర్ని ఇస్తుంది. 5 layers సూపర్ లైట్ కోర్తో పిల్లలకి అల్టిమేట్ అబ్జార్బెన్సీని ఇస్తూ అప్ టు 12 hours వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అందువల్ల నైట్ స్లీప్ బాగుంటుంది వాళ్ళకి. సో పిల్లలు డే టైంలో యాక్టివ్గా కూడా ఉంటారు. యాంటీ ర్యాష్ అలోవెరా లోషన్ ఈ డైపర్ ప్యాంట్స్లో ఉండటం వల్ల సుపీరియర్ ర్యాష్ ప్రివెన్షన్ ఉంటుంది. ఎలాంటి ఇరిటేషన్ కలిగించకుండా మంచి స్మెల్తో కూడా ఉంటాయి. ఇవి కాటన్ లాంటి టాప్ షీట్ అండ్ బ్యాక్ షీట్ వల్ల సుపీరియర్ కంఫర్ట్ దొరుకుతుంది పిల్లలకి. లీ క్లాక్ మెకానిజం ఉండటం వల్ల పిల్లలు థైస్ అండ్ వేస్ట్ ఏరియా నుండి 0 లీకేజ్ ఉంటుంది. అంతేకాదు వెట్నెస్ ఇండికేటర్ వల్ల టైంకి డైపర్ని డిస్పోజ్ కూడా చేయొచ్చు. డైపరింగ్ టైం అనేది దీనికి వచ్చిన డిస్పోజబుల్ టేప్ వల్ల 0 మిస్. ఇంత సాఫ్ట్గా ఉండి బ్రీతబుల్ మెటీరియల్తో ఉండి అండ్ 0 లీకేజ్ మెకానిజంతో రావటం వల్ల పిల్లలు ఆల్ టైమ్ లాంగ్ డ్రైగా అండ్ కంఫర్టబుల్గా ఉంటారు. బేబీ ప్రొటెక్టెడ్గా ఉండడంతో మనకు కూడా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అమెజాన్లో ఈ డైపర్ ప్యాంట్స్కి పేరెంట్స్ ఇచ్చిన రివ్యూస్ చూడండి, దే ఆర్ అమేజింగ్. లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్తో మీ బేబీకి ద బెస్ట్ ఇవ్వండి. ఈ హైజీన్ బేబీ ప్రోడక్ట్ని మీరు lovelab.com అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా కొనొచ్చు. ఇంకా అన్ని లీడింగ్ బేబీ గేర్ స్టోర్స్లో కూడా ఇవి దొరుకుతున్నాయి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ అండ్ మీ బేబీ కేర్ ఎక్స్పీరియన్సెస్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో చూసారు కదా, మరి ఇంత మంచి ప్రోడక్ట్ గురించి చెప్పాను. మరి నెక్స్ట్ మెయిన్ వీడియోలోకి వెళ్దాం పదండి. సో ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, మీరు దాన్ని భరించక తప్పదు. ఎందుకంటే చూసారు కదా, ఈరోజు నా కొడుకు బర్త్డే కాదు, నా కూతురు బర్త్డే కూడా కాదు, నా చిన్న కూతురు బర్త్డే. ఎక్కడుంది? లియా. సో మా ఇద్దరు పిల్లలు మీ అందరికీ ఎలా తెలుసో అంతకన్నా బాగా నీకు మా లియా పాప తెలుసు కాబట్టి, సో ఈరోజు మా లిటిల్ ప్రిన్సెస్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. హ్యాపీ బర్త్డే. అచ్చు, నిన్నే ఎత్తుకోవాలా? ఇక్కడ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అనమాట. అమ్మో, కమ్ కమ్ ఐషో. సో ఇది అంతా ఇప్పుడు కాంపిటీషన్, కిడ్స్ కాంపిటీషన్ ఎక్కువ ఇక్కడ. సో ఎవరు ఇది? లియా. ఎవరు లియా అంటే ఎవరు? నేనే, అది నేనే. లియానా? లియానా, సరే చెప్పు, ఈ రోజు నీ హ్యాపీ బర్త్డేనా? హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పాలి. టీటువా? ఎవరి బర్త్డే ఇది? ఎవరి బర్త్డే? ట్వీటువా అంటే మా లియా పాప పేరు నిక్ నేమ్ ట్వీటీ అనమాట. అందుకని ట్వీటు బర్త్డే. కేక్ ఎవరు కట్ చేస్తారు? కేక్ ట్వీటువా. క్లాప్స్ ఎవరు కొడతారు? క్లాప్స్ నువ్వేనా? అయితే మా ఓడికైతే ఒక క్లారిటీ ఉంది, ఈరోజు వాడి బర్త్డే కాదు అని. లేకపోతే కేక్ కటింగ్ అప్పుడు చాలా గొడవలు, యుద్ధాలు అవుతాయి. ఒరే ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వకుండా అవన్నీ పగలు కొట్టకూడదు. చెప్పు, క్లాప్స్ కొట్టు. క్లాప్స్ క్లాప్స్. నో, సే హాయ్. ఇది అసలు న్యాయమా నీకు? న్యాయమా? ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? హ్యాపీ బర్త్డే ఎవరిది? బేబీ. ఎవరా బేబీ? ఎవరు? నేనా? మమ్మీ షర్ట్ అదేనా బేబీ? నేనా?
మమ్మీ షార్క్ అది ఇదిగో నీ బర్త్డే కాదు, నేను కేక్ కట్ చేస్తాను, నువ్వు క్లాప్స్ కొట్టు. ఓకే ఓకేనా? ఎందుకు అంత కోపం ఎందుకు? మా ఆవిడ అసలు వినట్లేదండి, చాలా కష్టంగా ఉంది, ఏం మాట్లాడట్లేదు. కానీ ఈరోజు మా ట్వీటుని బ్లెస్ చేయడానికి సో తన ఫ్రెండ్స్ అందరూ చాలామంది వచ్చేసారు, ఫ్యామిలీస్ చాలామంది వచ్చారు, వాళ్ళు చూద్దాం. హాయ్. సో మీరందరూ ట్వీటీ ఫ్రెండ్సా? ఎస్. ఎవరెవరు? మీ నలుగురు ఫ్రెండ్సా? ట్వీటుకి ఎంతమంది ఫ్రెండ్స్? ఓ మీరందరూ ఫ్రెండ్సా? ఓకే, అయితే మీ అందరికి ఒక క్వశ్చన్. ఇప్పుడు ట్వీటీ ఫుల్ నేమ్ ఏంటి? ఓ వావ్, అందరికీ లియా తెలుసు, బట్ లియా ఆరుషి అని కూడా ఇక్కడ చాలా మందికి తెలిసిపోయింది. వెరీ గుడ్. నీ పేరేంటి? నీ పేరు? నీ పేరు హైలైట్, ఇది పేరు మర్చిపోయాడు. నీ పేరు? అయ్యయ్యో, వెన్నెల. వా, మీ నేమ్స్ ఏంటి? తన్వి. నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరు? నీ పేరేంటి? నీ పేరేంటి చెప్పవా? ఇంత మందిలో ఒక హ్యాపీ ఉన్నాడు అనమాట. మా అందరు హ్యాపీది పోల్స్తే వాడు ఈ హ్యాపీ. సో ఈ హ్యాపీ ఏంటంటే మా లియాకి, నా కూతురికి, కొడుక్కి అందరికీ బెస్ట్ ఫ్రెండ్. లియా వాళ్ళ మమ్మీకి ఈమె బెస్ట్ ఫ్రెండ్ అనమాట. చూడు, హాయ్ చెప్పు. హ్యాపీ హాయ్, సే హాయ్. సో ఓకే ఇక్కడంతా ఇప్పుడు కేక్ ఎవరు కట్ చేయాలన్న యుద్ధం జరుగుతుంది. నాకు సంబంధం లేదండి, మీరు ఏమన్నా చేసుకోండి అన్నట్టు కూర్చున్నారు మా మరిది గారు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. బర్త్డే గర్ల్ ఫాదర్ ఎంత బిజీగా తిరగాలి. అరే మామిడాకలు తీసుకురా, తోరణాలు కట్టండి. ఓ మై గాడ్, అంటే అప్పటికి ప్రాక్టీస్గా ముందు ఈ బర్త్డేలు అన్నీ చేస్తారు. నువ్వేంటి, నీ కొడుకేడి? ఎప్పుడు చేస్తున్నావు బర్త్డే? ఇంకో 3 months అంట. 3 monthsలో ఇంకో బర్త్డే ఉంది మనకి. ఇన్విటేషన్ లేదు. ఇది చూసారా, 3 monthsలో బర్త్డే అంట, అందుకని చెప్పి ఈ బెలూన్స్ అన్ని ఇప్పుడే పట్టుకెళ్ళిపోతాడంట. వాసమ్. మాయ గారు, ఏం మరి మనవరాలు పుట్టినరోజు, ఏం మీ హడావిడేంటి? ఏం కావాలంటే మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటాం. అంటే ఇప్పుడు నేను ఏం అడగాలని ఆలోచించాలి. ఏంటి స్పెషల్ ఏంటంటే నువ్వు ఏది అడిగితే అదంట, ఏమి ఇస్తావంటే నువ్వు ఏది అడిగితే. ఇప్పుడు నేను ఏం అడగాలి? ఏమన్నా అడగాలా? కొంచెం టైం పడుతుంది, తర్వాత అడుగుతాను. వడ్డాను అడిగితే చాలా కష్టం. అమ్ము, సరే ఉంగరం కొను. ఉంగరం కొనిస్తావా? వడ్డాను అంటే మా ఆయనే భయపడుతున్నాడు, నువ్వు ఎందుకు భయపడవు? కానీ ఎప్పుడు కొంటావు ఉంగరం? ఇది మామూలుగా లేదు, నాకు చాలా పంచులు పడుతున్నాయి. అత్తమ్మ, నీ సంగతి ఏంటి? అస్సలు అంటే మావయ్యని అడిగాను కదా, మళ్ళీ అత్తయ్యని అడిగా కదా, ఇద్దరం చెరొకట, ఇద్దరం కలిసి ఒకటిస్తాం అంటున్నారు. సరే ఇద్దరు కలిసి ఒక రింగ్ నాకు ఇస్తా అన్నారు, కానీ అది ఎప్పుడో చెప్పలేదు. ఎప్పుడు ఇచ్చినా దాని మీద స్పెషల్ బ్లాగ్ చేస్తాను నేను. ఇందుకే బర్త్డే గర్ల్ మమ్మీ. హలో మమ్మీ కమ్ మమ్మీ. సో ఈ మమ్మీ ఈ బేబీ కోసం ఏంటి స్పెషల్ ఏంటి, ఏం ఆర్గనైజేషన్స్ ఏంటి? ఎంత ఉంటే అంత. సో ఎంత ఉంటే అంత, ఎంత చూస్తే అంత. మొత్తం క్రెడిట్ గోస్ టు ప్లానరు, ఫోన్పే, జీపే. ఈయన ఇది కదా హైలైట్, మా భాషలో చెప్పింది. ప్రొడ్యూసర్, డైరెక్టర్, నేను యాంకర్. పేమెంట్ వెళ్ళేటప్పుడు పేమెంట్ ఇచ్చేయండి. హలో, అసలు చూసారా ఇప్పుడు ఏంటి మేడం గారికి ఇలా జరిగేలా? ఇప్పుడు పెద్ద ఫంక్షన్లో
హీరోయిన్లు చుట్టూ తిరుగుతారు కదా ఇలాగా. ఆ? ఏంటి ఇప్పుడు నాకు ఈ డ్యూటీయా? చెప్పండి రే. సో మా చెల్లి ఒక డిఫరెంట్ కేక్ డిజైన్ చేయించింది. సో తన పాప డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా సపరేట్ కేక్ విత్ బేబీ డాల్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను కేక్ కట్. ఓకే కట్. నేను కట్ చేసి కేక్. ఇప్పుడు కేక్ కటింగ్ గొడవ అనమాట. ఎవరు కట్ చేయాలి ఇప్పుడు కేక్? మమ్మీ నేను రా. కేక్ కట్ చేయడం కోసం మమ్మీని మర్చిపోయావేంట్రా? నేను రా మమ్మీ. Birthday to you. Happy birthday to you. Happy birthday to you. పట్టుకో చెల్లి మీదే. హ్యాపీ బర్త్డే బేబీ. ఏంటి ఏమిచ్చింది అమ్మమ్మ? ఆమా ఏమిచ్చింది అమ్మమ్మ? ఓకే ఓకే. ఇలా అన్నం పెట్టాలి. పెట్టు లెగ్స్కి. లెగ్స్కి అన్నం పెట్టరా? నా లెగ్స్కి పెట్టు. లెగ్స్ పట్టుకో. ఈ లెగ్స్ పట్టుకో. పట్టుకోడంట. ఇక్కడ లెగ్స్ పట్టుకో. లెగ్స్ అమ్మమ్మ లెగ్స్ పట్టుకో. ఇది ఎలా చూడు. అలా కాదు. లెగ్స్ పట్టుకో. ఎలా చూడు. ఇలా చూడు. నేర్చుకో. హ్యాండ్స్ లెగ్స్ ఇది ఎలా చూడు. పట్టుకోరా. పట్టుకోలేగా. సో చూసారు కదా, కేక్ కోసం కొట్టుకొని అసలు ఫుల్ హడావిడి చేసేసి మొత్తానికి కేక్ కటింగ్ అయిపోయింది. అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ అందరూ కూడా వాళ్ళ గిఫ్ట్స్ అనేవి ఇచ్చారు. అండ్ పిల్లలు చక్కగా సమోసాలు, చాక్లెట్స్, కేక్స్ అన్నీ తిన్నారు. కేక్ అయితే చాలా బాగుంది టేస్ట్. డిన్నర్ స్పెషల్స్ ఏంటండి మీకు చెప్తారా? ఓహో ఇదంతా అతుకా. అయ్యయ్యా అంత బట్ట బయలు అయిపోయిందిగా. సరే డిన్నర్ స్పెషల్స్ ఏంటండి? డిన్నర్ స్పెషల్స్ చికెన్ దమ్ బిర్యానీ, ఓకే, ఇంకా మటన్ కర్రీ, ఇంకా థమ్స్ అప్స్. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ అండ్ థమ్స్ అప్.
మరిది గారు, మా చెల్లిని డిన్నర్ స్పెషల్ అడిగాను. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, థమ్స్అప్ అని చెప్పింది. ఇప్పుడు డిన్నర్ మన స్పెషల్ ఏంటండి? అంటే అది రే రామ్ కేవ్ లైట్ బీర్ అంటున్నా. బీర్ అంట. వాళ్ళ ఆవిడ ఈ వీడియో చూడాలి, ఆ బీర్ బాటిల్ పగలాలి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీలో వేస్తూ ఉంటారు. ఇది టీవీలో వచ్చే ప్రోగ్రామ్ కాబట్టి ఇవన్నీ చెప్పకూడదు, సెన్సార్ కాదు. ఆఫ్లైన్ తర్వాత మ్యాటర్ ఉంటుందంట. సరే, అది అంతా సెన్సార్ కాబట్టి. ఏదిరా బర్త్డే, అదిగో బర్త్డే బేబీ అసలైన బర్త్డే డ్రెస్కి వచ్చిందేంట్రా? అయిపోయిందా? తీసారా ఏంటి? కాసేపటికి తీసేసారా మొత్తం? సో ఫైనలీ ఇలాగ ఫంక్షన్ అయితే ముగిసింది. అండ్ ఫంక్షన్ సింపుల్గా, గ్రాండ్గా, చాలా చక్కగా, నీట్గా ఆర్గనైజ్ చేసుకొని చేశారు. కేక్ చాలా బాగుంది. ఫుడ్ కూడా నేను టేస్ట్ చేయాలి. అఫ్కోర్స్ ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. అండ్ మీరందరూ కూడా మా లియా పాపని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా కమెంట్ సెక్షన్లో హ్యాపీ బర్త్డే లియా అని కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నటి షావని.